లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ సునీత గారు ఉన్నారు. మన సునీత గారు మనందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో సునీత గారు. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి నుంచి అండి. ఓకే, మరి సునీత గారు మా లోకల్ టీవీ వ్యూవర్స్ కోసం ఈరోజు ఏం చేసి చూపిస్తున్నారు? వెజిటేబుల్ మంచూరియా, కొబ్బరి బొబ్బట్లు. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మనం వెజ్ మంచూరియా అలాగే కొబ్బరి బొబ్బట్లు నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా సునీత గారు ఏం నేర్పిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సో సునీత గారు, ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? వెజిటేబుల్ మంచూరియా అండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? చెప్తాను, చెప్పండి. క్యాబేజ్ తురుము, క్యాప్సికమ్ తురుము, క్యారెట్ తురుము, బీన్స్ తురుము, మైదా, ఉల్లి, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, సాల్ట్, కార్న్ఫ్లోర్, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్, కొత్తిమీర. ఓకే అండి, మరి వెజ్ మంచూరియా కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి కదా? రెడీగా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఏం చేయాలి ముందుగా? బౌల్ ఇవ్వండి. ఓకే, స్పూన్ ఇవ్వండి. సో హాఫ్ కప్ క్యాబేజ్ వేసుకోవాలి. హాఫ్ కప్ అండి. ఓకే, కప్ తురుము వేసేసుకోవాలి. ఓకే, క్యారెట్ క్యారెట్ 1 కప్. క్యాప్సికమ్ ఎంత? క్యాప్సికమ్ కూడా సగం, హాఫ్ కప్. బీన్స్ కూడా హాఫ్ కప్. ఇది ఉల్లి, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ అండి, మిక్సీలో వేసుకున్నది. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క. ఓకే, సో మొత్తం వేసేసుకోవాలి దీంట్లో? వేసుకోవాలండి. కొత్తిమీర. ఓకే, కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవాలి. సో కార్న్ఫ్లోర్ ఎంత వేసుకోవాలండి? 2 స్పూన్స్ వేసుకో. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ సరిపోతుందా? సరిపోతుంది. మైదా ఎంత వేసుకోవాలి? 2 స్పూన్స్ అండి. ఇది కూడా 2 స్పూన్స్. 2 స్పూన్స్. కొంచెం కొద్దిగా టేస్టింగ్ సాల్ట్. ఓకే, ఉప్పు తగినంత. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఓకే, సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకోవాలా? ఓకే అండి, మరి ఇదంతా కలుపుకున్నాక ఏం చేయాలి? ఇవి చిన్న చిన్న బాల్స్గా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకోవాలా? ఆయిల్ పెట్టి ఆయిల్ పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టేసుకుందాం. ఈ ప్యాన్ సరిపోతుంది కదండి? చాలండి. సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి. కొంచెం వాటర్ ఇవ్వండి. ఓకే, ఫుడ్ కలర్లో మనం వాటర్ వేసి కలపాలా? వాటర్ వేసి కొంచెం. సో ఇదే పిండిలో మనం వేసేసుకోవాలండి. ఫుడ్ కలర్ కూడా వేసుకుంటే. మైదా కొంచెమే వేసాం కదా, సరిపోతుందా ఇన్ని వెజిటబుల్స్? చాలకపోతే మళ్ళీ వేసుకోవాలండి. ఇవి ఉండ అవ్వాలి కదా, చాలకపోతే కొంచెం మైదా వేసుకోవాలి. ఓకే, సరిపడగా మైదా వేసుకుంటే ఉండలు వస్తాయి. లేకపోతే ఉండలు రాలేదనుకో మళ్ళీ విచ్చిపోతాయి. ఇది వెజిటేబుల్ ఫ్రై అయిపోతుంది. ఓకే, ఓకే వ్యూవర్స్, మనం వెజ్ మంచూరియా తయారు చేసుకుంటున్నాం కదా. ఆయిల్ హీట్ అవ్వడానికి 5 minutes టైం పడుతుంది. ఈలోగా ఒక షార్ట్ బ్రేక్.
తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. Take a break. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సునీత గారు, మరి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, అవునండి. మరి మనం మంచూరియా బాల్స్ బాల్స్ చేసుకుని ఓకే అందులో వేసేసుకుందాం. సో ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలా. సో వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి డీప్గా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం చిన్న చిన్న ఉండలు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని అందులో ములిగేదాకా వేసుకోవాలి. ఓకే. సో సునీత గారు ఎక్కడ నేర్చుకున్నారు ఈ వంట మీరు? మా అమ్మమ్మ దగ్గర అండి. అమ్మమ్మ నేర్పించారా? ఓకే. సో ఖాళీ సమయంలో ఏమేమి చేస్తుంటారండి ఇంట్లో? టీవీ చూస్తానండి. తర్వాత ఫ్రెండ్స్ వస్తుంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ వస్తూ ఉంటారా? కిట్టి పార్టీస్ అవన్నీ చేసుకుంటూ ఉంటారా మీరు? డైలీ ప్రేయర్స్ ఉంటాయండి. ఓకే. ప్రతి ఒక్కరింట్లో ఒక వీక్ అన్నమాట. ఒక వీక్ కాదు, వన్ డే ఒకళ్ళు. ఓకే, ఎవ్రీ డే కిట్టి పార్టీ అన్నమాట. అవునండి. ఓకే. థర్స్డే హాలిడే. థర్స్డే హాలిడే. సో ఈ బాల్స్ అన్నీ కూడా ఎంతసేపు వేగాలండి ఇలా? 15 minutes అండి. బాడీ పచ్చివి కదా, ఓకే, కొంచెం బాగా వేగాలి. బాగా వేగాలా? ఓకే అండి సునీత గారు, మరి ఇవన్నీ కూడా డీప్ ఫ్రై అయిపోయాయి కదా? అయిపోయినాయండి. ఓకే, అయిపోయినట్టున్నా ఇంకా మంచూరియా వేగిపోయినాయి. ఒక ప్లేట్లో తీసేసుకుందాం. సర్వ్ చేసుకుందాం. సర్వ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో మంచి కలర్తో వచ్చేసాయండి మంచూరియా. ఇది హెల్త్కి మంచిది. పిల్లలకి హెల్దీ వెజిటేబుల్స్ వాడుతున్నాం కాబట్టి చాలా మంచిది. పిల్లలకి వెజిటేబుల్ పెట్టినా తినరు. ఇట్లా ఫ్రై చేసి పెడితే వాళ్ళే తినేస్తారు. ఓకే. సో ఇప్పుడు వీటిని గార్నిష్ చేసుకుందాం. ఇది టమాటా సాస్తో తింటే బాగుంటుందండి. టమాటో సాస్తో తినాలా? ఓకే. ఓకే, క్యాప్సికంలో మనం టమాటో సాస్ పెట్టాం కదా, చాలా బాగా కనిపిస్తుంది. ఇది రెడీ అయిపోయిందండి. వెజ్ మంచూరియా రెడీ అండి. ఓకే, వెజ్ మంచూరియా రెడీ. చాలా బాగా డెకరేట్ చేశారండి. మంచి క్యాప్సికమ్, క్యారెట్, అలాగే ఆనియన్స్తో టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే వ్యూవర్స్, మరి వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూస్తారు కదా. దీన్ని టమాటో సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. వెజ్ మంచూరియాకి కావాల్సిన పదార్థాలు: మైదా, క్యారెట్ తురుము, క్యాబేజ్, బీన్స్, క్యాప్సికమ్, అల్లం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్, టేస్టింగ్ సాల్ట్, ఫుడ్ కలర్, కార్న్ ఫ్లోర్, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర. వెజ్ మంచూరియా తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, క్యాప్సికమ్, బీన్స్, అల్లం, ఉల్లి, పచ్చిమిర్చి పేస్ట్, 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఫుడ్ కలర్,
వేసి రౌండ్ బాల్స్లా చేసి కాగిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ మంచూరియా రెడీ. ఓకే వ్యూవర్స్, మరి వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. Take a break. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సునీత గారు, మరి సెకండ్ ఐటమ్ కొబ్బరి బొబ్బట్లోకి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్కి చెప్తారా? చెప్తానండి. గోధుమ ముద్ద, ఓకే, కొబ్బరి తురుము, బెల్లము, నెయ్యి, ఇలాచి. ఓకే అండి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా. అవునండి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఫస్ట్ స్టవ్ వెలిగించి బౌల్ పెట్టండి. ఓకే, బౌల్ పెట్టాలా? బౌల్ పెట్టండి. కొంచెం వాటర్ వేయండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. కొద్దిగా చాలు చాలు, సరిపోతుందా? చాలండి. వాటర్లో ఈ బెల్లం వేయండి. ఓకే, ఎంత బెల్లం పడుతుందండి? ఇది ఒక పావు కిలో పడుతుందండి. పావు కిలో కంటే వేసుకున్నాం కదా, మరి సరిపోతుందా? చాలండి. ఇందులో బెల్లం పాకం వస్తుంది. ఓకే అండి, మరి పాకం రావాలి, ఇదంతా కూడా పాకం రావాలి. ఓకే అండి. సో బెల్లం అంతా కరిగి పాకం రావాలా? ఓకే. సో ఈ కొబ్బరి బొబ్బట్లు ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? ఇది మా అమ్మమ్మే నేర్పారండి. ఇది కూడా మీ అమ్మమ్మ గారు నేర్పారా? ఓకే, చేస్తూ ఉంటారా మరి స్వీట్? చేస్తారండి. ఒకేషనల్గా చేసుకుంటారా అండి, లేదంటే పండగకి చేసుకుంటారా? పండగ కదండి, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు చేసుకుంటాం. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తినాలనుకున్నప్పుడు చేసుకుంటాం. ఓకే. సో ఇది ఎలా పాకం రావాలండి? కొంచెం కరిగిపోతే చాలా? కరిగి కొంచెం లేత పాకంలా రావాలి. ఓకే. మీ నేటివ్ ప్లేస్ ఏదండి? మాది వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి. సో అక్కడ స్పెషల్ వంటకం ఏంటండి? వెస్ట్ గోదావరిలో ఎక్కువగా ఏం చేస్తుంటారు అక్కడ? ఎక్కువ పూర్ణాలు చేస్తారండి. పూర్ణాలు, అరిసెలు. ఓకే, అక్కడ ఫేమస్ కూడా? ఫేమస్. పూతరేకులు కూడా ఫేమస్ అండి. ఓకే. పాకం వచ్చిందండి. వచ్చేసిందా? ఓకే. ఇద్దరు వేసేసింది. ఓకే, ఎంత దూరం పడుతుందండి? ఇది కూడా కొబ్బరికాయ అండి. ఒక కంప్లీట్ కొబ్బరికాయ. పచ్చిదే మనం తురుముకొని పెట్టుకున్నాం కదా? పచ్చిదే తురుముకొని. సో పాకం రాగానే మనం బెల్లం మొత్తం కూడా దాంట్లో కలిపేసుకోవాలి. దీన్ని కొబ్బరి నూజ్ అంటారండి. ఏమంటారండి? కొబ్బరి నూజ్ అంటారు. కొబ్బరి నూజ్ అని వెస్ట్ గోదావరిలో ఇది కూడా ఫేమస్. ఇది కూడా ఫేమసా? ఇది ఇలాగే స్వీట్ లాగా తినేస్తుంటారు? స్వీట్ లాగా తినేస్తుంటారు. బొబ్బట్లో కజ్జికాయలు చేసుకుంటారు దీంతో. ఓకే అండి, మరి ఇది అయిపోయిందా? అయిపోయిందండి. ఇలాచి పౌడర్ ఉందా? ఓకే. సో ఇలా చేసుకున్న దాంట్లో ఇలాచి పౌడర్ వేసి. ఓకే, స్మెల్ కోసం. సో స్వీట్ అంటే ప్రతి స్వీట్లో ఇలాచి పౌడర్ వేస్తే కొంచెం ఫ్లేవర్ వేరే, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది.
అయిపోయిందా అండి ఇప్పుడు? ఇది అయిపోయి వచ్చిందండి. సో ఇదంతా కూడా కొంచెం దగ్గరికి రావాలా? డ్రై అయిపోవాలి. ఇది అయిపోయిందండి. అయిపోయిందా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం చల్లనివ్వాలి దీన్ని. ఓకే అండి, మరి ఇది చల్లారిపోయింది. ఇది చల్లారిపోయిందండి. సో ఇలా చపాతీ ముద్దలాగా తీసుకోవాలండి. తీసుకోవాలి. ఇందులో కొబ్బరిది పెట్టాలి. సో పిండితో మొత్తం మనం కవర్ చేసుకోవాలండి. స్టఫ్ చేసుకోవాలి మొత్తం. లోపలంతా కనపడకుండా బయటకు రాకుండా స్టఫ్ చేసుకోవాలి. సో ఇది సైజ్ అనేది మన ఇష్ట ప్రకారం చేసుకోవాలండి. ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ చేసుకోవచ్చు. సో మధ్యలో పెట్టింది మనం బయటకు రాకుండా మొత్తం కంప్లీట్గా పిండితో కవర్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఒత్తుకోవాలండి. ఇప్పుడు కొంచెం గోధుమ పిండి వేసుకొని. ఓకే, సో దీన్ని బొబ్బట్లలా చేసుకోవాలి ఇప్పుడు. ఓకే అండి, మరి ఇలా బొబ్బట్లలా చేసుకొని మనం రెండు వైపులా కాల్చుకోవాలా? నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఓకే అండి, మరి నేను పాన్ పెట్టేసేయాలా? పాన్ పెట్టేసేయండి. సో మంచిగా మనకు ఒక చపాతీ లాగా వచ్చేసింది కదా. చపాతీలాగా వచ్చేస్తుంది. సో దీన్ని నీటిలో మనం రెండు వైపులా కాల్చుకుంటే బాగుంటుంది కదండి టేస్ట్. నీటిలో కాల్చుకుంటేనే బొబ్బట్టు టేస్ట్గా ఉంటుందండి. ఓకే, సో ఇది కాగేలోగా మనం ఇంకొకటి కూడా రెడీ చేసుకుంటాం. సో ఇంకే స్వీట్స్ చేస్తూ ఉంటారండి ఇంట్లో? ఫ్రూట్ సలాడ్ చేస్తానండి. ఓకే, బ్రెడ్తో టోస్ట్ సలాడ్ చేస్తా. బ్రెడ్ టోస్ట్ చేస్తా. ఇంట్లో అందరికీ స్వీట్ ఇష్టం ఉండదండి, నా ఒక్కదానికి నేనే చేసుకుంటాను. దీనిపైన కూడా నెయ్యి వేసుకోవాలి. ఓకే, మరి టర్న్ చేసుకుందామా అండి? సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. ఓకే అండి సునీత గారు, మరి ఇది అయిపోయింది కదా? అయిపోయింది, తీసేసుకుందాం. ఇంకొకటి కూడా రెడీ అయింది. ఓకే, నెయ్యి వేసుకుందాం మళ్ళీ. ఓకే, ఓకే, నెయ్యి వేసి మళ్ళీ టర్న్ చేసుకోవాలి.
ఓకే, మంచి కలర్లో వేగింది కదండి బొబ్బట్టు. సో ఇది కూడా అయిపోయింది కదండి. ఇది కూడా అయిపోయింది, తీసేసుకుందాం. ఇవి మాడిపోకుండా ఉండాలంటే గీ వేసుకుంటూ ఉండాలండి. అవునా, గీ వేస్తూ ఉంటే మాడిపోకుండా ఉంటాయా? ఓకే. ఇది కూడా అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఓకే. కొబ్బరి బొబ్బట్లు రెడీ అయినాయండి. ఓకే అండి, వేడివేడిగా కొబ్బరి బొబ్బట్లు రెడీ అనమాట. ఓకే సునీత గారు, థ్యాంక్ యూ సో మచ్ మా వ్యూవర్స్ కోసం 2 మంచి వంటకాలు చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం. కొబ్బరి బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి ముద్ద, పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, ఇలాచీ పౌడర్. కొబ్బరి బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ఒక బాండీలో బెల్లం, కొబ్బరి, ఇలాచీ పౌడర్ వేసి బాగా కుక్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని చిన్న బాల్స్లా చేసి మధ్యలో కొబ్బరి బెల్లం మిశ్రమం పెట్టి బొబ్బట్లులా చేసుకొని 2 వైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి బొబ్బట్లు రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో వెజ్ మంచూరియా అలాగే కొబ్బరి బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూసారు కదా. చాలా బాగున్నాయి, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కి మీ పేరు, మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరిన్ని వెరైటీ డిషెస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ. ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.